మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. The fantastic cookery show. Co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances. Powered by Premier Cookware and Appliances, LG Ghee. గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రీటైల్ పార్ట్నర్, ఈ రోజు వంటకాల్లో వాడే అన్ని పదార్థాలు మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభించును. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హాయ్ కాంతం. హాయ్ మేడం. అమ్మో, సారీ కట్టుకొని చాలా లక్షణంగా ఉన్నారు మేడం, కానీ గుణం కూడా లక్షణంగా ఉంటే బాగుండు. ఏంటి? అదే మేడం, మీరు చాలా లక్షణంగా ఉన్నారని చెప్తాను. బాగుందా చీర? బాగుంది మేడం. కొత్తది మొన్ననే కొనుక్కున్నా. బలవంతంగా చెప్పించుకుంటది, నేనే ఇష్టంగా చెప్తాను. అసలు మాట్లాడడమే వేస్ట్ రా. అసలు ఆకలేసేసింది, పనిలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈ రోజు ఏం చేయబోతున్నావు కాంతం? ఇన్స్టెంట్ ఆవకాయ మేడం. ఇన్స్టెంట్ ఆవకాయనా? సమ్మర్ అయిపోయింది కదా. సమ్మర్ అయిపోయిందని తెలుసు, అందుకే మేడం ఇన్స్టెంట్ ఆవకాయ అని చెప్పేది దీన్ని. ఓ, అంటే ఇంట్లో ఆవకాయ అయిపోయినా కూడా మామిడికాయ ఉంటే చాలు, అప్పటికప్పుడు ఆవకాయ పచ్చడి చేసుకోవచ్చు, అంతేనా? కరెక్ట్. వెరీ గుడ్ కాంతం. మేడం, ఒక పెద్ద మామిడికాయ చిన్నగా తురుముకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ పోదాం. మనం ఫస్ట్ కారం వేసుకుందాం. ఓకే. ఓ, అయితే కారం పొడి మనం డైలీ వాడే కారం పొడి కాకుండా 3 మ్యాంగోస్ కారం పొడి వాడుతున్నాం, స్వస్తిక్ వాళ్ళది. అవును, ఒక కప్పులో 3 వంతులు తీసుకుంటాం మేడం, సరేనా? సేమ్ అట్లనే సాల్ట్ కూడా. ఓకే, 3/4. ఓ, ఈక్వల్ అయ్యాలా? ఈక్వల్. కారం ఉప్పు ఎక్కువైపోతుందిరా. కాదు మేడం, నాకు లెక్కలు తెలుసు, మీరు కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అంతే. మీకు అర్థమైంది కదా. ఇది ఆవపిండి మేడం, ఇది 1/2 కప్. మెంతిపిండి మేడం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువ వేస్తాను అనుకో. మెంతిపిండి అంటే ఇప్పుడు మనం మెంతులు ఉంటాయి కదా మేడం, వాటిని వేయించుకున్న తర్వాత మెత్తగా పట్టుకోవాలి. అప్పుడు 2-3 కప్పులు వేసేయచ్చుగా పౌడర్. అంటే మెంతులు ఎట్లుంటాయి మీకు తెలుసా మేడం, వాటి ఎఫెక్ట్ ఎట్లుంటుందో. అంటే ఏది ఎంత డోసు కావాలో అంతే వేసుకోవాలి. మీరు ఒక్కరే తింటారని చెప్పి మొత్తం వేసి పెడతాం మరి. వద్దులే మేడం. నెక్స్ట్ దీంట్లో నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకోవాలి. ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చిన తెలుసా? ఎక్కడి నుంచి? ఒక్క నిమిషం ఉండండి. ఎక్కడి నుంచి చెప్పిన? స్మార్ట్ బజార్. మీరు కూడా ఈ ఇన్స్టెంట్ ఆవకాయ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ లో పోయి మీకు కావాల్సిన సామాన్లు తెచ్చుకోండి. ఆయిల్ పెట్టి ఫస్ట్ స్పూన్ తోటి లైట్ కలిపాం మేడం. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మొత్తం పొడి ఉన్నప్పుడే కలుపుకోవాలి. పొడి అంటే నూనె వేసిన తర్వాత చేతులు కలుపుతాయి, ఎందుకంటే కరెక్ట్ కలవకపోతే అసలు ఆవకాయ ఇది కొంచెం ఎందుకు ఇదెందుకు ఏదో ముసలోడు ఏదో చేస్తున్నట్టు మ్యాజిక్. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి అంటే ఆవకాయ ఎప్పుడైనా కానీ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు పెడతారు కాబట్టి పెద్దోళ్ళ లెక్క ఆ ఫీల్ కోసం, అంటే ఆ టేస్ట్ రావాలంటే నాకు తెలియకుండా ఆటోమేటిక్ గా గూని కాదు మేడం, మంచి పనితనం అని చెప్పాలి. ఓకే మేడం, ఇది కొంచెం టైం పడుతుంది. స్పూన్ తోటి మన ఆయిల్ పోసుకొని ఆ ఫీల్ వచ్చేస్తుందంటే అప్పుడే. ఇంకో విషయం చెప్పాలా మేడం, ఇట్లాంటి చూసినప్పుడు నీళ్ళు వస్తాయి. ఏంది ఆవకాయ పచ్చడి చూసినప్పుడు, పానీపూరి చూసినప్పుడు నీళ్ళు వస్తాయి, కానీ నీళ్ళని చూసినప్పుడు ఇవి రావు ఎందుకో. ఏం కాదు, ఏదో ఒకటి వేసుకోమని. మనం ఎప్పుడైనా సరే ఆవకాయ మనం పచ్చడి పెట్టుకుంటామంటే ఫస్ట్ చేతులు అనేది డ్రై ఉండాలి, లేకపోతే తొందరగా ఖరాబ్ అవుతుంది. వాటర్ ఉంటాయి కదా. మన మామిడికాయని చిన్నగా తురుముకున్నాం కదా, అప్పుడు పులుపు అనేది ఈజీగా తొందరగా బయటకు వస్తున్నట్టు. అదే రెగ్యులర్ మామిడికాయ అనుకో ఒక 3-4 days లో బయటకి పులుపు అనేది వస్తుంది కదా, తొందరగా ఆవకాయ ఫీలింగ్ తీసుకొస్తుంది. అందుకే ఇది ఇన్స్టెంట్ అన్నారు, ఇన్స్టెంట్ ఆవకాయ అంటారు. ఓకే, రెడీ మేడం ఇన్స్టెంట్ ఆవకాయ. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం మరి. ఏమి టైంలోకి వెళ్ళిపోదామా? ఎమ్మి ఇక్కడ ఏమి టైంలోకి వెళ్దాం రా.
అందుకే ఆవకాయ చూస్తుంటే నాకు గెస్ట్ వెయిట్ చేయాలని లేదు. లేదు గెస్ట్ లో నాకు ఎవరో ఇష్టమైన వాళ్ళు వస్తారు కావచ్చు అనిపిస్తుంది. మన అది అసలే వద్దురా. లేదు మరి నా కోసం ఒక్కరోజు ప్లీజ్. నాకు దీంతో తినాలని ఉందిరా ఎమ్మి టైం. దీంతో తిందాం కానీ ఎమ్మి టైంలో తిందాం. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు రాబోతున్న గెస్ట్ దివ్య ఫ్రమ్ హైదరాబాద్. లెట్స్ వెల్కమ్ హర్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. అమ్మతంగా అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సమర సింహారెడ్డి సొగసి అసలు బట్టి, ఒడి చేరి ఆడి కిసు కబడ్డీ. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు సో ఈరోజు ఏం చేయబోతున్నావు దివ్య పాప? నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నా. అండ్ దాంట్లో ట్విస్ట్ ఏంటి అంటే రాగి సర్వపిండి. ఒమ్మగాడు పోస్టర్ కి కట్అవుట్ కి లాంగ్వేజ్ కి సంబంధమే లేదు. అదే కదా, చూడడానికి మంచి నేపాల్ అమ్మాయిలాగా ఉంది. చూడడానికి సాఫ్ట్ గా ఉన్నా అనుకుంటే అచ్చమైన తెలంగాణ పిల్లని. అవునా? దవడలు వదులుతా ఎక్కువ తక్కువ ఎవడన్నా మాట్లాడితే. నేను ఫస్ట్ టైం అనుకున్నా తెలుసా మేడం, నాచో చాంగరే అనుకున్నా. అంటే ఆ టైప్ అనుకున్నా. అంటే చైనా నుంచి నీకోసం ఒక అమ్మాయి వచ్చింది అనుకున్నావు. అదే అనుకున్నా. అంటే నువ్వు అనుకున్నావు చూడగానే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. అసలు ఒక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చింది అని అంటేనే సెట్స్ పైన కాంతం గడికి ఇంకెక్కడ లేని ఆనందం. వాడు అప్పులు మర్చిపోతాడు, వాడు మెంటల్ మర్చిపోతాడు, వాడి కష్టాలు మర్చిపోతాడు. అంటే కొన్ని అందాలు చూసినప్పుడు అసలు ఈ బాధలు అవన్నీ ఏం గుర్తుండే మేడం. అందుకే ఈరోజు ఏం చేయబోతున్నావు మా ఆనందాన్ని డబుల్ చేయడానికి? రాగి సర్వపిండి. రాగి సర్వపిండి. మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే లెట్స్ గో. ఏం కావాలి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఏం వేద్దామండి? ఫస్ట్ మనం రాగి పిండి వేసుకుందాం. ఎంత వేసుకుంటున్నాం? ఒక బౌల్. ఓకే. దెన్ చిల్లీస్ వేసుకుందాము. ఓకే. ఓకే. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అవునా? ఓకే. దెన్ కరివేపాకు కట్ చేసుకున్న కరివేపాకు. దెన్ మంచిగా తరిమిన ఉల్లి. దెన్ నువ్వులు. దెన్ మళ్ళీ జీలకర్ర. మీరు ఇందాక వేసిన నువ్వులు మిమ్మల్ని చూస్తే నా ఫేస్ లో వస్తున్నాయి నవ్వులు. కాసేపు అయితే అవుతుంది గలగల గువ్వులు. గువ్వులు. దీంట్లో కొంచెం నార్మల్ గా మనకి అవసరం ఉంది అనుకుంటే మనం బియ్యం పిండి కూడా యాడ్ అవసరం ఉంది కాదు అనుకుంటే కదా, కంపల్సరీ వేయాలి బియ్యం పిండి. అది మంచిగా దో అవ్వాలి అంటే వేసుకో. యాక్చువల్లీ రాగి పిండి అయితే విడిపోతూ ఉంటది, అది అవ్వదు. సో అది అతకాలంటే కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా ఈజీగా అంటే మంచిగా దో అవ్వడానికి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నార్మల్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుని కలపాలా? సో దివ్య చెప్పు, నువ్వేం చేస్తుంటావు? చదువుకున్నావా? యాక్చువల్లీ నేను LLB చేస్తున్నాను. లాయరా? లాయర్ గారు ఉప్పు వేయచ్చా? ఉప్పు లేకపోతే బాగోదు. లాయర్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా వంటలు మాత్రం ఉప్పు ఉండాలి కదా. అవునవును. అయితే చదువుకుంటున్నావు అయితే? ఎలాంటి లాయర్ నువ్వు? క్రిమినల్ లాయర్ కోసం. క్రిమినల్ లాయర్ అని అంటే నా దగ్గర ఒక క్రిమినల్ ఉన్నాడు. నా పక్కనే ఉన్నాడు. వాడే క్రిమినల్. వాడు అన్ని దొంగతనాలు చేస్తున్నాడండి. అంటే మనసా మేడం మీరు అనేది? ఎలాంటి దొంగతనాలు చేస్తున్నాడు? ప్రేక్షకుల మనసులను దోస్తున్నాను వాడు అనుకుంటున్నాడు, కానీ వాడు దొంగతనం చేసేది ఏంటో తెలుసా? మా ఇంట్లో ఫినాయిల్, పిన్నిసులు దొంగతనం చేస్తాడు ఎవడన్నా, అగ్గి పుల్లలు, దాని తర్వాత చెంచాలు, ఇట్లాంటి దొంగతనం చేస్తున్నాడండి. మీరు ఇలాంటివన్నీ చెప్తే నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు రెస్పెక్ట్ ఇవ్వరండి పాపం. ఎవరికి వాడికా? ఉందా? మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ డిష్? నాకు మా అమ్మమ్మ నేర్పించింది. యాక్చువల్లీ మంచిర్యాల్ స్పెషల్ సర్వపిండి పిలుస్తారు, కరీంనగర్ మంచిర్యాల్. సో అండ్ దాంట్లో హెల్దీ ఉండడానికి రాగి అయితే ది బెస్ట్ అని మన ఆడియన్స్ కి. సో ఐ చూస్ రాగి సర్వపిండి.
మేడం మీరు ఎల్ఎల్బి అన్నారు కదా, అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమేమి చేస్తారు? యాక్చువల్లీ డాన్సింగ్. నాకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కూడా ఉంది. ఓకే. డాన్సింగ్ అవేమంత నీ అంత పర్ఫెక్షన్ కాదు, కాకపోతే కొంచెం ట్రై చేస్తా. నా డాన్స్ చూసిరా మీరు? చూస్తారా? నా డాన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు మేడం. అందుకే ఫ్లోర్ల మీద పడిపోతున్నారు. అదే అదే అది క్లీనింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తున్నాడు వాళ్ళకి. మేడం, మైండ్ యువర్ లాంగ్వేజ్. వై ఏదో అంటారా? కరెక్టే కదా? మైండ్లెస్ ఫెలో నన్ను మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటావా? బ్లడీ హెల్. ఒకటి రదిట్టిరా అనుకుంటే అదే. మీరు ఓకే, మీరు పొగిడిన తిట్టిన ఏం కాదు, మీరు చాలా స్వీట్ గా మాట్లాడతారు. ఓహో, మీరు వచ్చే ముందు స్వీట్ ఏమన్నా తిన్నారా? ఇప్పుడు నేను చూస్తున్నా కదా మొత్తం తీయగా అయిపోయింది. మేడం మాట్లాడరా కాంతం. ఇలాంటప్పుడే మీరు దగ్గర ఉండాలి, కుళ్ళుకోవాలి. అబ్బా నేను ఇలాంటివి చూడలేను రా, నా వల్ల కాదు. ఇలాంటివి మీరు చూడాలి మేడం. మీరు రాండి, మీరు నేర్చుకోండి. ఇన్ని రోజులు నువ్వే అనుకున్నా, కానీ నీకు తగ్గట్టు కూడా ఉన్నారు చూడు. అయ్యో రామచంద్ర ప్రభు. లాస్ట్ ఎపిసోడ్ ఏం చెప్పినా డీప్ ఫార్ ఏదో ఉందని చెప్పినా కదా. దివ్య. అదే నాకు కావచ్చు. ఇంకో డీఫర్ ఇంకొకటి గుర్తుకొస్తుంది. అంటే నువ్వు నన్ను తప్ప అందరినీ కవర్ చేసినావు, మళ్ళీ ఈ రోజు నన్ను పట్టుకున్నావు అన్నమాట. లేదు లేదు, అంటే ఏదైతే డీప్ ఫార్ అని ఒకరు చెప్పారు, అది అది అంటే అది వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చే వరకు మనం సెర్చింగ్ చేసుకుంటూ ఉండాలా వద్దా? ఇప్పుడు మీరు ఎల్ఎల్బి చేస్తారు డైరెక్ట్ డాక్టరా? అర్థమైందా? ఎల్ఎల్బి చేసిన మీరు ఎల్ఎల్బి చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి చదివారు? ఫస్ట్ ఇంటర్ చేయాలి, తర్వాత డిగ్రీ చేయాలి, దాని ముందు 10th ఫస్ట్ సెకండ్ వద్దా? అవన్నీ కూడా అట్లనే నేను కూడా ల్యాగ్ స్టార్ గారితో డీల్ చేస్తున్నావు. లేదు మేడం. డే 1 నుంచి అంతే ల్యాగ్. డే 1 కాదు, ఇప్పుడు ఎల్ఎల్బి చేయాలంటే 10th ఇంటర్ అవన్నీ చేసారు కదా. అంటే ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోవాలి, దాని తర్వాత మెల్లిగా నీలాంటి వాళ్ళందరినీ దాటుకుని ఇంటర్ చేయాలి కదా. అందుకే నీలాంటిది రావాలంటే ముందున్న వాళ్ళు దాటుకుని రావాలి కదా ఫస్ట్ నేను. అందుకే నువ్వా కాదని టెస్ట్ చేసుకుంటే నీ దగ్గరకు వచ్చిన ఫైనల్ గా లాస్ట్ కి ఎటు కాకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నెయ్యి అప్లై చేయాలా? స్టవ్ ఆన్ చేయొద్దా? స్టవ్ ఆన్ చేయకుండానే వంట. సో ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం ఎన్జిగి. అండ్ నీకు తెలుసా దివ్య, ఇండియాలోనే ఐఎస్ఓ సర్టిఫైడ్ నెయ్యి బ్రాండ్స్ లో ఎన్జిగి ఒకటి. ఎన్జిగి వారు ఎంతో స్వచ్ఛమైన ప్రీమియం క్వాలిటీ గల గేదె నెయ్యిని, ఆవు నెయ్యిని అందిస్తున్నారు. రోజువారీ వంటకాల్లో ఎన్జిగి గేదె నెయ్యి చాలా చాలా మంచి ఆప్షన్. ఎందుకు అనంటే ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, పైగా అన్ని వయసుల వారికి హెల్దీ కూడా. ఇక పూజలు, నోములు లాంటి భక్తి కార్యక్రమాల కోసం ఎన్జిగి వారు ప్రత్యేకమైన పవిత్రమైన ఆవు నెయ్యిని కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎన్జిగిని ఆర్డర్ పెట్టేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నార్మల్ గా ఇలా ముద్దలు చేసుకుని పాన్ పైన మనం అట్లా హోల్స్ చేయాలా? ఇట్లా చిన్నగా హోల్స్ చేసుకోవాలి. ఎందుకు? మంచిగా కుక్ అవ్వడానికి, బ్రౌనిష్ ఈజీగా వస్తుంది కదా అని. మళ్ళీ దీంట్లో ఆయిల్ అట్లాంటివి కూడా వేయచ్చేమో. గీ అప్లై చేసుకోవచ్చు, ఇఫ్ నీడెడ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మిగతావి కూడా అలా చేసేసేయాలి కదా? మిగతావి కూడా అంతే. అయితే మా ఊర్లో కూడా సర్వపిండి చేస్తారు, కాకపోతే ఓన్లీ బియ్య పిండి తోటే చేసుకుంటాం మేము. అది స్నాక్స్ లేక సాయంత్రం తినొచ్చు, ఎటన్నా బయటికి పోయినా కూడా తీసుకొని పోవచ్చు తెలుసా. చాయ్ లో కూడా అంచుకొని తినొచ్చు తెలుసా? మజా వస్తుంది. అంటే నువ్వు రెగ్యులర్ గా బియ్యం పిండితో చేస్తావు కదా, కొంచెం నువ్వు హెల్దీగా ఉండాలి, నన్ను చూడడానికి ఇంకెక్కువ రోజులు బతకాలని చెప్పి నేను రాగి చూస్ చేసుకున్నా. ఓకే ఓకే. నాకెందుకురా ఇలాంటివన్నీ కనిపిస్తాయి? అప్పుడప్పుడు నేను ఎందుకు చూస్తారా ఇట్లాంటివన్నీ? ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇప్పుడు కూడా స్టవ్ ఆన్ చేయొద్దా లాయర్? ఇది ఆయిల్ నెయ్యి ఆర్ ఆయిల్ ఎనీథింగ్ మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇది మన ఇద్దరికేనా, కాంతం గడికి లేదా? మేము ఇద్దరం హాఫ్ హాఫ్ చేసుకుంటాం. అదే కదా. రామచంద్ర ప్రభు, నేను ఇంక ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది కాంతం గారి లైఫ్ లో. 2-3 అంతే, అంటే ఈ సిగ్మే ఇక్కడ ఈ ఎపిసోడ్ అంతే. ఈ లోపు నేను ఇది చూడలేకపోతున్నా, ఇంత అదృష్టం నాకు వద్దండి. దివ్య, ఏం పరిస్థితి అయినాయా ఇవి? అయిపోయింది, లైక్ ఇద్దరికి అని చెప్పి హర్ట్ అయినారు కదా, మేము షేర్ చేసుకుందామని. నేను హర్ట్ చేయడం ఇష్టం లేక ఇంకొకటి కూడా యాడ్ చేసి. చిచ్చి, నాకు అలా ఏం లేదు. మీ హ్యాపీనెస్ మీ ఇష్టం, లేదు. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఏ కాంతం, ఎప్పుడన్నా నేను ఎవరైనా ఆనందంలో అడ్డుపడ్డానా? పడ్డావు, నా ఆనందంలో చాలా సార్లు అడ్డుపడ్డావు. అంటే మళ్ళీ మా ఇద్దరికి దిష్టి తగులుతుంది కదా, అందుకే. ఎందుకో డబ్బులు ఇచ్చుకొని మరి నేను నా అవమానం చేపించుకుంటున్నా అనిపిస్తుందిరా. ఎవరు నన్ను నేనే. మీ వల్ల నా చిన్న చిన్న ఆనందాలు కోల్పోతాను మేడం. ఇప్పటికిప్పుడు నాకు ఇది నచ్చలేదు అని గట్టిగా అరవాలన్నది ఇక్కడ మీ దగ్గర పనిచేయడం, కానీ అరవలేను, ఎందుకంటే బయట ఎక్కువ జీతం ఇస్తలేరు నాకు. ఇంకా చెప్పక పరువు పోద్ది. ఇది అరే అది కూడా నువ్వు నవ్వుకుంటూ చెప్తున్నావు అంటే నన్ను ఎంత బదనాం చేస్తున్నారు నువ్వు మార్కెట్ లో. ఎవరైనా నాకు నచ్చలేదంటే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక కోపం ఉంటుంది నాకు నచ్చలేదని.
వాడు నవ్వుకుంటూనే చెప్తున్నాడు అంటే నన్ను ఎంత బ్యాడ్ చేస్తున్నారో నువ్వు. నాకు చెప్పకపోతే పేమెంట్ రాదు కదా. అట్లా అంటే మిమ్మల్ని చూసిన ఇరిటేషన్ అవుతుంది కదా, మధ్యలో ఏమి ఉండేసరికి ఆ స్మైల్ అట్లనే కంటిన్యూ అవుతుంది. మరి మీరు కంటిన్యూ చేసుకోండి షో, నేను వెళ్ళిపోతాను. బెటర్ ఆప్షన్, వెళ్ళిపోండి. బాయ్ మేడం. సో దివ్య ఇప్పుడు మన రాగి సర్వపిండి రెడీ అయిపోయింది. దివ్య చేతులతో దివ్యంగా చేసింది. సార్ చూడొచ్చా? అరే ఎంత బాగుంది. చూడొచ్చు కానీ తినొద్దు, దానికి టైం ఉంది. అరే టైం ఉంది కదరా. సో ఇంకా లేట్ చేయకుండా ఎమ్మి టైం లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మేడం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, యమ్మీ టైం. సో ఫ్రెండ్స్, నాకు ఈ రాగి సర్వపిండి ఇన్స్టెంట్ ఆవకాయ చూస్తుంటే ఎప్పుడెప్పుడు కుమ్మేసేయాలని అనిపిస్తుంది. ఈ లోపు మీరు ఒకసారి రీక్యాప్ చూసేయండి. ఇన్స్టెంట్ ఆవకాయ తయారు చేసుకునే విధానం: సన్నగా తురుముకున్న మామిడికాయలో 1/4 కప్పు కారం పొడి, 1/4 కప్పు ఉప్పు, 1/4 కప్పు ఆవపిండి, 1 స్పూన్ మెంతి పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం నువ్వుల నూనె వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఆవకాయ రెడీ. రాగి సర్వపిండి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో రాగి పిండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ ముక్కలు, నువ్వులు, జీలకర్ర, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి కలిపి పెట్టుకున్న రాగి సర్వపిండి ముద్దని గారెల్లా చేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి సర్వపిండి రెడీ. దివ్య, నీకు ఎలా అనిపించింది ఈరోజు షోకి రావడం? చాలా బాగా అనిపించింది, చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది హరియానా గారితో. అండ్ ఇంకా కాంతం అయితే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫర్ ద ఫస్ట్ టైం కాంతం గాడి లైఫ్ లో కూడా హ్యాపీ డేస్ వస్తున్నట్టున్నాయి. సో మన అదృష్టం ఈ రోజు కాంతం గారు డాన్స్ అయిపోతున్నాడు విత్ అ బ్యూటిఫుల్ గర్ల్. చూసి తరిద్దాం, ఏమంటారు? ఓకే దివ్య, మా కాంతం కోసం ప్లీజ్, వాడు మీ మెమరీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాడు. డాన్స్ చేస్తారా? చలో. తందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ ఇంటివనితో మరి నా ఎదమింటి పోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన. అసలు ఎంత క్యూట్ గా ఉందో మీరిద్దరు డాన్స్ చేస్తుంటే, అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు అసలు ఈ హ్యాపీనెస్ లో అసలు మాటలు రావట్లేదు. కాంతం, నేను నీకోసం నేనే సర్వ్ చేస్తా ప్రేమగా. ఓకే. నాకే ఏంట్రా బంపర్ ఆఫర్, నేనే చూడాల్సి వస్తుంది ఏంట్రా. ఈ రోజు ఈ ఎపిసోడ్ ఒక హఠాత్ పరిణామం. సీరియస్లీ? ఈ ఆవకాయ పచ్చడి ఇవన్నీ రొటీన్ గానీ మన తెలంగాణ స్టైల్లో మటన్ ముక్కలు పెట్టుకొని తింటే మీరు తినండి, మీరిద్దరు వెయిట్ చేసుకొని. అయిపోయినాక వెళ్ళి తినేద్దాం. ఓకే. దివ్య, అమేజింగ్, చాలా బాగా చేసావు. కాంతం బంగారం రా, కరెక్ట్ గా సెట్ అయిందిరా. ఆవపిండి ఫ్లేవర్ తెలుస్తుంది యాక్చువల్లీ. కలర్ 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 తోనే నాకు నోరు ఊరిపోతుంది. మీరు కూడా వచ్చి మాతో పాటు హ్యాపీగా ఇలా భోజనం చేయొచ్చు అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీ ప్రొఫైల్ పెట్టి సంజమ్నికి మీరు అప్రోచ్ అవుతే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని షో వరకు తీసుకొని వస్తారు. దానికోసం మీరు ఎప్పుడు చూస్తూ ఉండాలి సంజమ్ని. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమిని. చాచా, బాయ్ బాయ్.